మేడారం జాతర ఎఫెక్ట్ నగరం మీద పడింది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అందుకోసం నగరంలోని కొన్ని ఆర్టీసీ బస్సులను మేడారం జాతర కోసం మళ్లిస్తున్నారు అధికారులు. దీంతో నగరవాసులు బస్సుల కొరతను ఎదుర్కోబోతున్నారు. వారం రోజుల పాటు ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మేడారం ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతర. కొన్నేళ్ల క్రితం గిరిజన గూడాలకే పరిమితమైన వనదేవతలు విశ్వవ్యాప్తమవుతున్నారు. రెండేళ్లకొక్కసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి మేడారం జాతరకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ అంచనా. మేడారం జాతరకు ప్రతి ఏడూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి మేడారానికి స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. మేడారానికి టీఎస్ఆర్టీసీ 6,000 బస్సులను తిప్పనుంది. రెగ్యులర్ బస్సులతో పాటు హైదరాబాద్ సిటీలో తిరిగే బస్సులను కూడా మేడారంకు కేటాయించారు ఆర్టీసీ అధికారులు. ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి ఇట్లా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుందండి. బస్ స్టాప్లో వెయిట్ చేసినాం, బస్సులు రాలేదు చాలా కాలంగా. 5K మామూలు ఎగ్జాంపుల్ 5K బస్సులు అవి మార్నింగ్ 9:30 లోపు 9 o'clock వచ్చేవి. 10 o'clock వచ్చినా అసలు రాలేవు. అది ఎవరైనా సొల్యూషన్ అడిగితే మేడారం బస్సులు అని అంటారు. దానివల్ల బస్సులు అనేది లేట్ వచ్చినాయి. వెయిట్ అనేది అక్కడనే టైం వేస్ట్ అయ్యేది. కాలేజ్కి వచ్చేసరికి 10:30 10:15 ఇట్లా అయింది. ఇప్పుడు ఈ వెయిట్ ఇది మేడారంలో బస్సులు వేయడం వల్ల దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. చాలాసేపు వెయిట్ చేయాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 2,500 ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. మహాలక్ష్మి పథకం తర్వాత ప్రతిరోజు 14 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇన్ని బస్సులు పూర్తిగా అందుబాటులో ఉన్న రద్దీ దృష్ట్యా నగరవాసులకు కొంత ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పుడు మేడారానికి 6,000 ప్రత్యేక బస్సుల్లో నగరం నుంచి 1,500 నుంచి 1,800 బస్సులు వెళ్లే అవకాశం ఉండటంతో బస్సుల కొరత ఏర్పడనుంది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ సిటీలో కనిపిస్తోంది. టైంకి బస్సులు రావటం లేదంటున్నారు. ఇక జాతర జరిగే 21 నుంచి 24 తేదీ వరకు విపరీతంగా బస్సుల కొరత ఏర్పడబోతోంది. దీంతో నగరవాసులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వెతుక్కోవాల్సిందే. నేను ఆర్టీసీ కాలనీ దగ్గర ఉంటా. అక్కడ 23B బస్ చాలా టైం తీసుకుంటుంది. 30 minutes తీసుకుంటుంది మినిమం. ఇప్పుడు సిటీలో చాలా టైం తీసుకుంటుంది బస్ వచ్చడానికి. ఇప్పుడు కాలేజ్ వచ్చిన తర్వాత టైంకి చాలా లేట్ అవుతుంది. బస్ 1 గంట తీసుకుంటుంది. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి అక్కడ చాలా టైం తీసుకుంటుంది. నగరంలో ఉదయం, సాయంత్రం పూట ప్రయాణికుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉన్న బస్సులనే పీక్ టైంలో ప్రత్యామ్నాయంగా నడపాలని సిటీలోని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు తక్కువైతే పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలన్నీ రోడ్ల మీదకొస్తాయి.